హెచ్ఎండిఏ వర్సెస్ డిటిసిపి. ప్లాట్ కొనడానికి ముందు ఈ తేడా తెలియకపోతే నష్టపోయేది మీరు మాత్రమే. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న లేఅవుట్స్కి మాత్రమే వర్తిస్తుంది. అందుకే రోడ్లు, పార్కులు, డ్రైనేజ్, వాటర్ లైన్స్ లాంటి మౌలిక సదుపాయాలు ముందుగానే ప్రణాళికలు వేసి అప్రూవ్ చేస్తారు. ఇక్కడ డెవలప్మెంట్కి స్పీడ్ ఎక్కువ, రీసేల్ వాల్యూ హై, బ్యాంకు లోన్కి ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఉదాహరణకు కోకాపేట్, నర్సింగి, గచ్చిబౌలి లాంటి జాగ్పాట్ ఏరియాలు హెచ్ఎండిఏ కిందకు వస్తాయి. ఇక్కడ డిటిసిపి విషయానికి వస్తే, డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఇది హైదరాబాద్ బయట, ముఖ్యంగా రూరల్ లేదా సెమీ అర్బన్ ఏరియాల్లో వర్తిస్తుంది. ఇక్కడ నియమాలు హెచ్ఎండిఏ కంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. అందుకే ప్లాట్లు తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి. అలాగే డెవలప్మెంట్ స్పీడ్ కూడా తక్కువగానే ఉంటుంది. అదే అప్రిసియేషన్ పరంగా చూస్తే హెచ్ఎండిఏలో ప్లాట్ విలువ వేగంగా పెరుగుతుంది. డిటిసిపిలో మాత్రం కొంత పేషెన్స్ అవసరమని చెప్పాలి. కానీ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. మీ బడ్జెట్, లొకేషన్, అవసరాలను బట్టి హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ ఎంచుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం మా ఛానల్ క్లియర్ టైటిల్ అసెట్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.